నవలూరులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దినాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు గ్రామ టీడీపీ అధ్యక్షులు రుద్రు కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఉపవాస దినాలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ముస్లిం ప్రముఖులు ఎండి అజీం, టీడీపీ నాయకులు మర్రి యేసుబాబు, కొత్త శ్రీనివాసరావు, కొల్లి వెంకట్రావు, తాడిబోయిన వెంకటేశ్వరరావు, గంగయ్య, ఉడత వెంకటేశ్వరరావు, దేశబోయిన వెంకట్రావు, తోట శ్రీనుబాబు, బత్తుల నాగరాజు, తెల్లమేఘ నాగేశ్వరరావు, పొన్నం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంత్రి గారైన లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈరోజు 22వ రోజున నవలూరు గ్రామంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ముస్లిమ్సు అన్ని వర్ణాల వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఈ రంజాన్ పండుగని సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. రంజాన్ పర్వమాసంలో ఈరోజు 22వ రోజు నవలూరు ఉపవాస దీక్షాపరులకు ముస్లిం సోదరులందరికీ బత్తుల శ్రీనివాసరావు గారు వారి టీం తరఫున ఉపవాస విరమణ దీక్ష పరులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇది మత సామరస్యానికి, కలిసిమెలిసి ఉండే వాతావరణానికి, శాంతియుతమైనటువంటి వాతావరణానికి ఇది మంచి సుపరిణామం అని మేము మరి విన్నవించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని, ఆత్మీయ సమావేశాలు, ఆత్మీయ కలయికలు ఇది జరుగుతూ ఉండాలని, ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు సహించుకొని జీవితాన్ని గడపాలని, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకునేందుకు ఈ కార్యక్రమాలు చాలా దోహదపడతాయని, ఒక మంచి శాంతియుతమైనటువంటి వాతావరణం గైకొనేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని మా నవలూరు ముస్లిం సోదరులందరి తరఫున ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నవలూరు గ్రామంలో ఉన్నటువంటి అలాగే అందరి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. మరి ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి పండుగ రంజాన్ పండుగ. ఎంతో కఠినంగా మరి ఉపవాసం దీక్ష చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు గ్రామంలో మరి హిందూ ముస్లింలకు వాళ్ళ యొక్క స్నేహభావాన్ని చూపుతూ మరి బత్తుల శ్రీనివాసరావు గారు మరి రుద్రు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముస్లిం సోదరులకు మరి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముస్లిమ్సు, మరి హిందూసు, క్రిస్టియన్స్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని పార్టీ పరంగా పార్టీని కూడా ఎంతో ముందుకు